ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. నేను ఈ మధ్య కాలంలో ఒక సోషల్ వెబ్సైట్లో ఒక విషయం గురించి చదివానండి. అదేంటంటే యూరోపియన్ లాంటి కంట్రీస్లో సెక్స్ వర్కర్స్ కోసం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధం చేశారనమాట. అందువల్ల ఆయా దేశాల్లో ఆ సెక్స్ అన్నది అంత పెద్ద విషయం అయితే ఏమీ కాదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అటువంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఆ సెక్స్ వర్కర్స్కి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా న్యాయమైన వృత్తిగా చేశారు. కానీ మన దేశం మాత్రం ఇంకా చాప కింద నీరులాగానే ఉంది. ఇటువంటి సెక్స్ వర్కర్స్ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా బాగా బ్రతుకుతారు కదా అని చెప్పి ఎవరో ఒక అతను ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సెక్స్ వర్కర్స్కి చట్టాన్ని కల్పించడం అన్నది తప్పో ఒప్పో నేను ఒక కథ చెప్తానండి. ఆ కథ ప్రకారం మీరే నిర్ణయించండి. పూర్వం అజామిళుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. అతను తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, నిత్యం ధర్మ కార్యాలని చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, నిత్యం మంచి కార్యక్రమాలు అవి చేస్తూ ఒక మంచి వ్యక్తిగా ఉండేవాడు. అయితే ఒకసారి ఆయన తండ్రి హోమం చేసుకోవడానికి అని చెప్పి దర్భలు తీసుకురమ్మని ఒక అడవికి పంపించడం జరిగింది. అతను ఆ అడవికి వెళ్ళి దర్భలు అవి తెచ్చుకొని తిరిగి వస్తుండగా ఒక వేశ్య ఒక అతనితో రతిక్రీడ జరుపుతూ ఉందన్నమాట. ఆ విషయాన్ని ఇతను చూశాడనమాట. అలా ఆ వేశ్యను అతను చూసేసరికి ఇతను కూడా ఆవిడితో సంబోధించాలి అన్నటువంటి ఒక కామ కోరిక కలిగి ఇంట్లో సౌందర్య రాశి సద్గుణవతి అయినటువంటి భార్య ఉన్నా కూడా ఆవిడ్ని మర్చిపోయి ఆ వేశ్యతో ఇతను ఉండడం ప్రారంభించాడనమాట. అలా ఎన్నేళ్ళు ఉన్నాడో తెలుసా? ఇంకా జీవితాంతం ఇంకా తన భార్యను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టేసి ఆ కామ క్రీడలోనే ఆ వేశ్యతోనే అలా జీవితం కొనసాగిస్తూ 10 మందినో 11 మందినో పిల్లల్ని కన్నాడనమాట. అలాగే అతనికి వృద్ధాప్యం కూడా వచ్చేసింది. అలా అతను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ వేశ్య దగ్గరే తన ప్రాణాలని కూడా విడిచిపెట్టాడనమాట. కానీ ఇతనికి ఉన్నటువంటి ఇతని భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇతని తల్లిదండ్రుల పరిస్థితులు ఏంటి? ఇతని ధర్మం గురించి పూర్తిగా మర్చిపోయాడు కదా. ఇతని ధర్మం ఏంటి? ఇతను తన భార్యకు ఏ విధంగా సుఖాలను అందించాలి, ఏ విధంగా తన కర్తవ్యాలను అందించాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచి వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలి అన్నటువంటి కనీస జ్ఞానాన్ని కూడా అతను కోల్పోవడం జరిగింది. అందుకు అతను చదువుకున్న చదువు కానీ, అతని గురువులు కానీ, అతను తల్లిదండ్రులు కానీ ఇవేమీ గుర్తు రాకుండా ఆ కామక్రీడలోనే మగ్గిపోయాడు అతను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన దేశంలో సెక్స్ వర్కర్స్ని కనుక చట్టబద్ధత చేసి వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి ఒక వృత్తిని కలిగించినట్లయితే ఈ దేశంలో ఎక్కువగా నష్టపోయేది ఎవరు? భార్య పిల్లలు నష్టపోరా అండి? సంపాదించిన మొత్తం తీసుకొని వెళ్ళి ఆ వేశ్యలకే తగలేస్తూ ఉంటే ఆ భార్య పిల్లలు ఏమైపోవాలి అంటే మీరు ఇక్కడ అడగచ్చు. ఒక రకంగా ఇప్పుడు కూడా చాలా మంది చట్టాన్ని కల్పించకపోయినా వేశ్యల దగ్గరికి పోయి వస్తున్నారు కదా, దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా అని మీరు అనొచ్చు. కానీ చట్టాన్ని కల్పించకపోయినా వాళ్ళు వేశ్యల దగ్గరికి వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చినా ఇక్కడ భార్య పిల్లలకి అన్యాయం జరగట్లేదా అండి? అలా మనం టీవీలో ఎన్ని కేసులు చూడలేదు. ఇంకా మనకి అది చట్టాన్ని కల్పించలేదు కాబట్టి ఒకవేళ మన భారత ప్రభుత్వం కనుక సెక్స్ వర్కర్స్ని చట్టబద్ధత హక్కుగా ఇస్తే ఆ సెక్స్ వర్కర్ అన్నది చట్టమే కాబట్టి ప్రతి ఒక్కడూ పోయి ఆ వేశ్యల దగ్గర కాపురాలు పెట్టకుండా ఉంటాడా? దానికి ఎవరు హామీ ఇస్తారు? కాబట్టి ఈ సెక్స్ వర్కర్స్కి చట్టాన్ని కల్పించినట్లయితే కుటుంబాలు ఏమైపోతాయండి? ఇది అతను మరి ఏ విధంగా అతను పబ్లిక్లో పోస్ట్ చేశాడో మరి నాకైతే ఏం అర్థం అవ్వలేదు. కానీ భారత ప్రభుత్వం అంట దీని మీద చట్టాన్ని కల్పించకుండా చాప కింద నీరులా ఉందంట. అసలు ఏమైనా అర్థం ఉందా అండి? నిజంగా మన భారత సర్కార్ కనుక ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే కుటుంబాలు కూలిపోవా? కాబట్టి భగవంతుడు దయ వలన ఎప్పటికీ మన భారత సర్కార్ ఇటువంటి ఒక దిక్కుమాలిన చట్టం తీసుకురాకూడదని నేను కోరుకుంటున్నానండి. మీ అభిప్రాయం ఏంటన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయినా
నేను ఒక విషయం అడుగుతానండి. అసలు సెక్స్ వర్కర్స్‌కి ఒక చట్టం కల్పించాలని ఎందుకు ఇవ్వాలండి? మన భారతీయ వివాహ వ్యవస్థ అసలు ఎందుకొచ్చిందండి? ఈ కామ కోరికలు తీర్చడానికి మన భారత వివాహ వ్యవస్థ రాలేదా? మన వివాహ వ్యవస్థ అసలు ఎందుకొచ్చింది? ఇటువంటి కామ కోరికలు తీర్చడానికి మన వివాహ వ్యవస్థ పనికిరాదా? ఒక భర్త తను అనుభవించాలంటే అది వివాహం చేసుకొని సెక్స్‌ని అనుభవిస్తే అందులో తప్పేమీ లేదు కదా! అది న్యాయం అయిపోతుంది. అది చట్టం అయిపోతుంది. దానికి ఇంకొక స్త్రీ ఎందుకు కావాలండి? అది ఎందుకు చట్టం చేయాలి అసలు? ఒక వ్యక్తికి వివాహం చేసినప్పుడు సమస్త కోరికలు ఆ వివాహంలోనే అతనికి తీరిపోతాయి. కాబట్టి ఇటువంటి ఒక దిక్కుమాలిన చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముందండి అసలు? సరే, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో నాకు తప్పకుండా తెలియచేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దాం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.